హిందీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల సరసన నిలిచింది కల్కి సినిమా. ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి ప్రస్తుతం 4వ వారంలో ఉంది. అయితేనేం ఇప్పటికీ వసూళ్ల మోత మోగిస్తోంది. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అవి హిట్ కాకపోవటం కల్కికి బాగా కలిసొస్తోంది. ఈ క్రమంలోనే 2 ఏళ్ల కిందట రాజమౌళి RRR సాధించిన ఓ రికార్డును ఇప్పుడు కల్కి బ్రేక్ చేసింది. ఇంతకీ కల్కి సాధించిన ఘనత ఏంటో ఒకసారి తెలుసుకుందామా? రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక చారిత్రాత్మక హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి 4వ వారంలోనూ విజయవంతంగా నడుస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన ఈ చిత్రం తాజాగా హిందీలో మరో అరుదైన రికార్డు సాధించింది. అలాగే ఉత్తరాదిలో కల్కి సినిమా విజయయాత్ర కొనసాగుతోంది. హిందీలో ఇప్పటికే 275 కోట్లకి పైగా కలెక్షన్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో శని ఆదివారాల్లో ప్రభాస్ చిత్రానికి స్క్రీన్స్ కాస్త తగ్గాయి. అయినా సరే ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర కల్కి నిలబడింది. ఫలితంగా 4వ వారాంతంలో 9,75,00,000 వసూళ్లు చేయగలిగింది. దీంతో ఓవరాల్ గా 277 కోట్ల 40 లక్షల కలెక్షన్స్ తో RRR రికార్డుని ఈ పాన్ వరల్డ్ మూవీ అధిగమించింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా హిందీలో 274 కోట్ల వరకు కలెక్ట్ చేయగా ప్రస్తుతం కల్కి మూవీ కేవలం 4 వారాల్లోనే దాన్ని క్రాస్ చేసి హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన 3వ సౌత్ సినిమాగా అవతరించింది. ఇప్పటికే 2024లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన హిందీ చిత్రంగా కల్కి నిలిచింది. ఈ ఏడాది ఫైటర్ సినిమా రాబట్టిన 215 కోట్ల కలెక్షన్స్ ను కేవలం 12 రోజుల్లోనే బీట్ చేసింది. దీంతో మొత్తానికి బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాల్లో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 చిత్రం 511 కోట్ల కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. కన్నడ హీరో యష్ నటించిన KGF 2 సినిమా 435 కోట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు కల్కి మూవీ 3వ స్థానానికి చేరుకోగా RRR 274 కోట్లు, 2.0 189 కోట్లు, సలార్ 170 కోట్లు, సాహో 145 కోట్లు, బాహుబలి 1 119 కోట్లు, 108 కోట్లతో పుష్ప 1 సినిమాలు హిందీలో హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రాల జాబితాలో చోటు సంపాదించాయి. మరోవైపు ఇప్పటికే కల్కి 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన 7వ భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. 25 రోజుల రన్ టైం ముగిసే నాటికి కేవలం మన దేశంలోనే 600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రభాస్ కు కలిసొస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని నెంబర్స్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా వైజయంతి మూవీస్ బ్యానర్లో కల్కి సినిమా రూపొందింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాలవికా నాయర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు అతిథి పాత్రలో మెరిశారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.